హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చి మజ్జిగ చారు. ఒంట్లో వేడి నుంచి తగ్గించి అమాంసం శక్తి పెంచే మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ వేళ ఎలా చేసేసుకోవాలో 5 నిమిషాలు చూపిస్తా ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఈజీగా ఒక పాన్ అయితే పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని 1 స్పూను దాంట్లో జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసేసుకొని చూడండి ఆ విధంగా 2 స్పూన్లు పచ్చెనపప్పు అవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి. సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే దీనికి మంచి టేస్ట్ రావాలంటే మెంతులు ఒక అర స్పూన్ వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటాయండి. మెంతుల ప్లేస్లో మీరు మెంతు పొడున్న వేసేసుకోవచ్చు. ఆ విధంగా పోపు అయితే బాగా వేగాలి, వేగితే మంచి టేస్ట్ ఉంటుందండి. అలా బాగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అయితే అలా తుంచేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు బాగా నంచుకొని తినడానికి బాగుంటాయి. ఈ విధంగా అప్పటికప్పుడుకే ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి. మజ్జిగ పులుసు అనేది గుప్పిడి కరివేపాకు వేసేసుకోవాలి. అది కూడా బాగా ఏగనివ్వాలండి. ఏగిన తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని చూడండి ఆ విధంగా బాగా పోపు అయితే అలా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలండి. ఆనియన్ వేసుకుంటే మనకి బాడీలో ఉన్న ఓవర్ హీట్ మొత్తం తగ్గిపోయిద్ది, బాగా రిలీఫ్గా ఉంటుంది. ఒక 4-5 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఆనియన్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆ విధంగా ఎరడాలుగా వచ్చిందాక ఏమిచ్చుకోవాలి రెండింటిని. చాలా చాలా సింపుల్ వేలో ఈ విధంగా మజ్జిగ చారు చేసేసుకోవచ్చండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎంచక్కా బాగా ఒంట్లో వేడిని బాగా తగ్గించి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మజ్జిగ చారు అనేవి. ఈ ఎరడాలుగా ఏమిచ్చుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చూడండి ఆ విధంగా బాగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలండి. పచ్చిగా ఉంటే బాగుండవు. ఆ విధంగా వేగిన తర్వాత 1 స్పూను సాల్టు, 1 స్పూను పసుపు వేసుకోవాలండి. మీరు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. పసుపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మంచిది. 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం బాగా కలిసిపోయిందాక కలిపేసేసుకోవాలండి. చూడండి పసుపు వాసన పోయిందాక ఏగనిచ్చుకోవాలి. ఆ విధంగా సరిపోయిద్దండి. ఇక్కడ నేను మజ్జిగ చారుకి కొద్దిగా చిక్కగా మజ్జిగ చిలికి పెట్టుకున్నానండి. ఆ విధంగా అయితే సరిపోతుంది. చిలికి పెట్టుకుంటే మనకి గవంతో బాగా కలిసిపోయిద్దండి. అలా వేగిన తర్వాత ఈ మజ్జిగ చారుని దీంట్లో పోసేయటమేనా మజ్జిగ. చూడండి చిక్కగా అయితే బాగుంటుందండి. మరి పెరుగుగా కాకుండా ఈ విధంగా చేసుకున్నారనుకో మనకు అన్నంలో కలుపుకొని తినడానికి వేడి కూడా తొందరగా తగ్గిపోయింది. సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చండి. కూరలు ఏం లేనప్పుడు ఈ విధంగా 5 నిమిషాల్లో చూడండి అలా కొత్తిమీర వేసేసుకొని మనం చక్కగా మజ్జిగ చారుని విధంగా అన్నంలో వేసుకొని తింటే ఒంట్లో వేడంతా తగ్గేసి సింపుల్ వేలో అమ్మమ్మ కాలం వాళ్ళు కూడా రోజు చేసేవాళ్ళు అంటండి. మా అమ్మమ్మ కూడా ఈ విధంగా నేను కూడా వారంలో 4 సార్లు చేస్తా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.